రైట్, ముందుగా అందరికీ నమస్కారం. దయచేసి ఒకటే చెప్తున్నా, తీర్మార్మలైన అభిమానులకు, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజల కోసం, ప్రజల సమస్యల గురించి కొట్లాడే ప్రతి ఒక్కరికి, ప్రజల సమస్యల గురించి కొట్లాడే ప్రతి ఒక్కరికి, ప్రజల సమస్యల గురించి మాట్లాడే వాళ్ళకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, ఈ ఛానల్ మనదే. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్న మాట అంటే, ఈ ఈ ఈ లుచ్చానా కొడుకులు, ఈ దొంగనా కొడుకులు, చాతగన్నా కొడుకులు మనల్ని ఏం చేయలేక, మనం చేసే కౌంటర్లకు తట్టుకోలేక నా ఫేస్బుక్ ఛానల్ యాక్ట్ చేసిరు, ఫేస్బుక్ యాక్ట్ చేసిరు, నా పర్సనల్ అకౌంట్ యాక్ట్ చేసిరు, ఫేస్బుక్ పేజీ యాక్ట్ చేసిరు, యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్ వేసి ఛానల్ పోగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే నా సేఫ్టీ జోన్లో మనం ఉండాలి కాబట్టి, మన సేఫ్టీ జోన్లో మనం ఉండాలి కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు చెప్తున్న మాట అంటే, ఈ దొంగనా కొడుకులు ప్యాకేజ్కి ఆశపడి ఎలాంటి వాళ్ళపైన, ఇంక్లూడింగ్ మల్లన్ననే కాదు, ఎలాంటి వాళ్ళపైన తిరగబడగలడు, ప్యాకేజ్ కోసం ఏదైనా చేయగలరు. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనం చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం, ఈ లుచ్చానా కొడుకు, ఈ ప్యాకేజీలకు ఆశపడే లుచ్చానా కొడుకు వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అన్నది నిన్న బట్టబయలైపోయింది. మొన్న బట్టబయలైపోయింది. ఆఫీసు ఓపెన్ చేసిండు అంటే వీనికి వచ్చే రెవెన్యూతోని పెద్ద ఎత్తున లక్షల ఆఫీసులు ఓపెన్ చేసిండ్రు. ఒక కారు కూడా గిఫ్ట్ ఇచ్చిరా నాయకుడు, క్లియర్గా చెప్తున్నాం. కారు కూడా ఒక క్రేటా కారు కూడా, ఒక 16 లక్షల విలువైన కారు, క్రేటానో అది సంథింగ్ ఏదో, ఒక 16 లక్షల విలువైన కారు కూడా గిఫ్ట్ ఇచ్చిండు ఒక నాయకుడు, కాంగ్రెస్కి సంబంధించిన నాయకుడు. అందులో ఒక ఆయన బీఆర్ఎస్ అయిన ఉన్నాడు, ఒక ఆయన బీజేపీ అయిన ఉన్నాడు, ఒక ఆయన కాంగ్రెస్ అయిన ఉన్నాడు. నాయకుడు అధికారంలో ఉన్న నాయకులే, మళ్ళీ అధికారంలో ఉన్నోళ్ళే. అధికారం అంటే ఎమ్మెల్యేలు కొనసాగుతున్న వాళ్ళే. ఆ ఫోటోలు కూడా, వీడియోలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఎవ్వరికి భయపడేది లేదు. అందులో ఎవరు ఉన్నా, కాషాయ దళపతున్నా, ఏ దళపతున్నా, బీఆర్ఎస్ దళపతున్నా, లేకపోతే కాంగ్రెస్ దళపతున్నా, ఎవ్వరికి భయపడేది లేదు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అంటే దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దొంగనా కొడుకులు, జిచ్చా కొడుకులు మనల్ని ఏం చేయలేక ఛానల్ను స్ట్రైక్ చేయించుడు, ఛానల్కి సంబంధించి వీడియో డిలీట్ చేయడం, ఇలాంటి కుట్రలు పడుతూ ఉన్నారు. ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దయచేసి మళ్ళీ చెప్తానే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వీడు చాలా గ్రాండ్గా ఓపెన్ చేసిండు ఆఫీసు చాలా గ్రాండ్గా ఓపెన్ చేసిండు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించే వ్యక్తి, ఒక మామూలుగా దాదాపు ఒక 20 నుంచి 30 వేల సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి, దాదాపు వేలు పెట్టి, లక్షలు పెట్టి ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? ప్యాకేజీలకు అమ్ముడు పోతే సాధ్యమవుతుంది. ప్యాకేజీలకు అమ్ముడు పోతే సాధ్యమవుతుంది. నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తా. వీని ఛానళ్లకు ఎవరెవరు వచ్చారు, ఏం కథ అంటే ఒక్కసారి చూపిస్తాం. రైట్, ఇలా బీజేపీల పాత్ర ఏపట్టుంది. ఇటు పక్కా బీజేపీ అంటే బీజేపీ. కానీ ఎవరైతే వీనికి ప్యాకేజీలు ఇస్తారో వాని కోసం జోకుతూ ఉంటారు. ఇది క్లియర్. అయితే వీని ఛానల్ ఓపెన్ అయింది. ఇక్కడ ఛానల్ ఓపెన్ అయ్యాక ఎవరెవరు వచ్చారో ఒకసారి మీకు దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి ఉన్నది, చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో, భారత్ యువసేన ఛానల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారంటే ఒక్కసారి చూద్దాం మిత్రులారా. భారత్ యువసేన నూతన కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ బీర్ల ఐలయ్య గారు, ప్రభుత్వ విప్పు, ఆలేరు శాసనసభ్యులు గౌరవ శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి, మాజీ మంత్రి రెడ్డి గారికి, మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు. ఇక్కడ చూడుర్రి, ఈయననో బీజేపీ అయినా, ఈయననో కాంగ్రెస్ అయినా, ఈయననో బీఆర్ఎస్ అయినా, అరే వీళ్ళ ముగ్గురు ఎందుకు పిలిచిన? మరి వీళ్ళకి సంబంధం ఏంది? అసలు వీనికి ఉన్న సంబంధం ఏంటంటే క్లియర్గా ఒక్కొక్కరిని ఆడుకున్నాక చెప్తాను. ఆ బండి సంజయ్ అయినా ఎవడైనా కానీ, అని చెప్తున్నాను నేను. వాళ్ళు ఏం పీక్కుంటారో పీక్కొని, ఎవడొచ్చినా నేను సమాధానం చెప్తాను. నేను బండి సంజయ్ అభిమానులు అడిగినా కానీ సమాధానం చెప్తా, బీర్ల అభిమానులు ఫోన్ చేసిన సమాధానం చెప్తా. గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అంటే కాల్ చేయడు, ఎందుకంటే ఉత్సాహపడుతుంది కాబట్టి చేయడు. మన బీసీల జోలికి రాడు, బీసీల తెరువు రాడు. ఆ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డికి ఎట్లా కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డికి ఈయనకున్న సంబంధం, ఈ లుచ్చానా కొడుకున్న సంబంధం ఏందనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక స్వాగతం సుస్వాగతం చెప్తాండే, ఈయన స్వాగతం సుస్వాగతం. అరే అది పార్టీ ఆఫీసా లేకపోతే న్యూస్ ఛానల్ అని కింద కామెంట్లు పెడతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్నది. ఇక్కడ కింద ఇక బండి సంజయ్ సంగతి కూడా చెప్తాం. బండి సంజయ్ ఇలాంటి లుచ్చానా కొడుకులను ఎలా సపోర్ట్ చేస్తానో, మరి కరీంనగర్లో నీ మళ్ళీ ఓట్లు పడతాయా ఏం కథ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే ఇక్కడ ఒక విషయం ఇగో రైట్గా ఇక్కడ విషయం ఏంటంటే, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి కొన్ని ఫోటోలు వచ్చినాయి, మనకు చూసే ప్రయత్నం చేద్దాం.
ఫోటో లేడు. రైట్, ఇగో గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి భారత్ యువసేన ఛానల్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గారికి స్వాగతం సుస్వాగతం. 7/7/2026 మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆహ్వానిస్తున్న వారు చాపల మహేష్, భారత్ యువసేన అధినేతనట. ఈ చాపల నీకు సిగ్గు తప్పిన లుచ్చా నా కొడుక, నీకు ఇంటి పేరు కూడా చక్కగా పెట్టుకోవడానికి నీకు లేదు. చాపల మహేష్ ఇంటి పేరు చాపల మహేష్, లుచ్చా నా కొడుకు. వీడి ఇంటి పేరు కూడా చక్కగా పెట్టుకునే తెలివిలేని నా కొడుకు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు ఎట్లా అంటే వేశ్యాలన్నా కొంచెం నీతి నిజాయితీ ఉంటారు, నీ దగ్గర ఆ నిజాయితీ కూడా లేదు. ఒక ఆయన బీఆర్ఎస్ అయినా, ఒక ఆయన కాంగ్రెస్ అయినా, ఒక ఆయన బీఆర్ఎస్ అయినా, నువ్వు బీజేపీ అయినా, ఒక ఆయన నువ్వు ఎట్లా అంటే ఏంది అంటే బావా నువ్వే ముందు అన్నట్టున్నది నీ కథ. ఏంది అంటే బావా నా దగ్గరికి ఎవ్వరు రాలేదు నువ్వే ముందు అంటారు, చూసినావా? ఆ డైలాగ్ ఉన్నది నీ దగ్గర, సేమ్ అట్లనే కనిపిస్తూ ఉన్నది. ఈయన బీఆర్ఎస్ అయినా, ఈయన కాంగ్రెస్ అయినా, భారత యువసేన ఛానల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్న గౌరవ శ్రీ బీర్ లైలయ్య గారికి ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు ఈయన సిగ్గు శరం ఏమన్నా ప్రభుత్వ విప్పు ఆ బీర్ లైలయ్య, నీకేమైనా సిగ్గు శరం ఉంటే ఈయన దగ్గరికి ఎట్లా వేనో చెప్పు. నీకేమైనా సిగ్గు శరం మానం ఏమైనా ఉంటే ఈయన దగ్గరికి ఎట్లా వేనో చెప్పు. 6 గ్యారెంటీల టీషర్ట్ వేసుకొని పొట్టు తిట్టిండు, ఎట్లా పడితే అట్లా తిట్టిండు కాంగ్రెస్ పార్టీకి. అంటే రేవంత్ రెడ్డిని తిడితే నాకేంది, నా కడుపు మంచుకుంటూ అయిపోయి అన్నట్టున్నది నీ కథ. ఇది ఇక బండి సంజయ్ కుమార్ భారత్ యువసేన ఛానల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్న శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంటు ఈయన బండి సంజయ్ కుమార్. ఈయనకు చుచ్చుపడతా ఉన్నది. ఈయన చూస్తే భయపడతావు, ఈ పూలను చూస్తే భయపడతావు, నీకు భయం పుచ్చుకుంటావు. వీడు దొబ్బులు తిట్టే తుట్లకు తట్టుకోలేక ఇప్పుడు ఈ బండి సంజయ్ కుమార్ను అలాగే బీజేపీ కార్యకర్తలు రెచ్చగొట్టి ఆ గిరీష్ దారముని దంచిపించిండు అక్కడ స్టూడియోలోకి. మళ్ళీ ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ పొల్లు తిట్టిండు. ఆ వీడియోలన్నీ మన దగ్గర ఉన్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, నీకు సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే ఇలాంటి లుచ్చాన కొడుకులకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు చెప్పు. ఇట్లా ఉత్సల్లాగు సంకల్నాకు అనే దొంగనా కొడుకులకు నువ్వు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి అనుకుంటున్నావు, వార్డు మెంబర్ అనుకుంటున్నావు? ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఏం బతుకులు మీ, ఏం రాజకీయాలు? అంటే నీ కొడుకు ఎట్లా కథం అయిపోయిండు, నీ కొడుకు ఎట్లా కథం అయిపోయింది, ఇక నేను మొత్తం అదే క్యాడర్లో పోతా అని చెప్తున్నావా? సమాధానం చెప్తున్నావు? నీకు అసలు విశ్వాసం ఏమైనా ఉన్నదా బండి సంజయ్ కుమార్? నీకేమైనా బండి సంజయ్ నీకేమైనా విశ్వాసం ఉందా? ఈ దొంగనా కొడుకు అదికేమో మున్నూరు కాపులను తిట్టుకుని నీ సామాజిక వర్గాన్ని తిడతా ఉంటాడు. మున్నూరు కాపులు పటేల్ అని నువ్వు ఎట్లా పోయినావు ఈయన దగ్గరికి? మరి అవురా, నువ్వు ఇప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గం, పటేల్ సామాజిక వర్గం అని తిడతా ఉంటావు. మరి బండి సంజయ్ సంఖ్య మంచిగుందారా? బండి సంజయ్ సంఖ్య మంచిగున్నా? అది ఒక్క నిమిషం ఇక చూద్దాం. అయితే ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చిర్రు. ఇక రైట్, వీళ్ళందరూ వచ్చిర్రు. ఇక చూడరు, ఒక పాట వినిపిస్తాం మీకు. అవురా, నేను న్యూస్ ఛానల్ అనుకుంటున్నావా లేకపోతే బీజేపీ పార్టీ ఇది అనుకుంటున్నావు ఛానల్ అనుకుంటున్నావురా? ఇప్పుడు ఇటు బీజేపీని తిడుతుంది, అటు బీజేపీ గురించి మాట్లాడిన గిరీష్ దారముని కొట్టిపిత్తివి, బండి సంజయ్ని ఇష్టం ఉన్నట్టు తిడుతుంది, బండి సంజయ్ని తంబాకు నవలుడు అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆ మాటలు కూడా ఉన్నాయి. బండి సంజయ్ కూడా నేను సపరేట్గా ఒక కౌంటర్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే బండి సంజయ్ అయినా కానీ ఇడిచిపెట్టేది లేదు. ఇలాంటి లుచ్చ లఫుట్ గాళ్లకు, ఇలాంటి దొంగనా కొడుకులను కాషాయ దళపతి అయిన బండి సంజయ్ ఇలాంటి లుచ్చ లఫుట్ గాళ్లను సపోర్ట్ చేస్తే సహించేది లేదు. 100% బండి సంజయ్ మీద కౌంటర్ వేసుడే. ఎందుకంటే నీ కొడుకు విషయంలో బాగా సపోర్ట్ చేసిందని నువ్వు ఎగపోస్తున్నావు కావచ్చు. కానీ ఇలాంటి లుచ్చాన కొడుకులకు ఫస్ట్ చెప్పాలి, నువ్వు భాష మాట్లాడడం నేర్చుకోరా బాబు. ఇష్టానుసారంగా మాట్లాడితే నేను కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి ఉన్నా నా ఇజ్జత్ పోతుందని చెప్పుకోవాలి. అర్థమైందా బండి సంజయ్ కుమార్? నీ అభిమానులు చూస్తారు, చాలామంది నీ అభిమానులు చూస్తారు. మామూలు ఉండదు నీ అభిమానుల సంగతి, నీ సంగతి మామూలుగా ఉండదు. దంచుడే, ఇక దంచినా ఈడ ఇడిచిపెట్టేది ఎవరు లేడు. కానీ అయితే ఇగో ఈ న్యూస్ ఛానల్కు బండి సంజయ్ గురించి ఒక పోస్ట్ పెట్టుకున్నాడు. ఒక పోస్ట్ పెట్టుకున్నారు. ఎవరు వచ్చారు ఏం కథ అన్నది మనకు క్లియర్గా తెలుసు. అయితే కొన్ని వీడియోలు ఉన్నాయి మన దగ్గర. ఈ దొంగనా కొడుకు ఈ మేనం శ్యామ్ గాడు వీడు బాగా మాట్లాడే కదా. ఇక మేనం శ్యామ్ గాడు ఇగో ఈ ముసల్నా కొడుకు నాకేం సంబంధం లేదని నువ్వు ఎవరితో ఫోన్ చెప్పించినావు దొంగనా కొడుక?
నువ్వు నాకేం సంబంధం లేదు, నేను ఏం చేస్తలేనని ఎవరితో ఫోన్ చేయించినావు రా లుచ్చా నా కొడుక. మొన్న ఎందుకో సభకాడికి రాకపోతే ఆడ పండ పెట్టి తొక్కుంటే కసరలేదక్క దొంగ నా కొడుక. ఆడ సభకాడికి వచ్చి ఎప్పటిలేక మైకు పెడితే పండ పెట్టి కసరలేదక్క కుదురు నేను. లుచ్చా నా కొడుక, నీకో టీం లేదు, నీకో పార్టీ, నీకో కథ లేదు, అసలు మొత్తానికి నీ దందనే లేదు. నీ దంద ఏంది? తీన్మార్ మల్లన్న దానిలో ఛానల్లో పనిచేసిన నెట్వర్క్ అంతే. తీన్మార్ మల్లన్న లేకపోతే నీకు ఇంకా ఆ ప్లాట్ఫామే గతి లేదురా లుచ్చా నా కొడుక. శ్యామ్గా నిన్నే తిడతా నా ముసలి నా కొడుక. తీన్మార్ మల్లన్న లేకపోతే నీకు సిప్ప కూడవురా నీ బతుకు గంగల. నీదో మనిషివి నువ్వు గాడిది, నువ్వు మనిషి నువ్వు కథ. ఈ దొంగ నా కొడుకు ఇగో వీడు బీజేపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే బీజేపీకి సంబంధించిన సపోర్ట్ చేసే వాళ్ళకు ప్యాకేజీలు ఇప్పిస్తాడు. ఎవరితో ఇప్పిస్తాడంటే క్లియర్గా బండి సంజయ్ కుమార్కు సపరేట్గా ఒక కౌంటర్ వేసేటప్పుడు నేను క్లియర్గా వినిపిస్తాను. బండి సంజయ్ అభిమానులు దెబ్బతిన్నా పర్లేదు, బండి సంజయ్ అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నా కానీ నాకు సంబంధం లేదు. ఎందుకంటే నన్ను అభిమానించే నాయకుడిని ఇష్టానుసారంగా ఇష్టమైన పదజాలంతో తిడుతుంది కాబట్టి బండి సంజయ్తో మాట్లాడడంలో, బండి సంజయ్ పైన కౌంటర్ వేయడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నేను వెనుకకు అడిగేసే సవాలు కూడా లేదు. ఎందుకు చెప్తున్న మాట అంటే ఒక వ్యక్తికి సపోర్ట్ చేసేటప్పుడు వాడు ఇటుంటాడు, వాడు ఏం పని చేస్తాడు, ఏం మాట మాట్లాడతాడు, మాట్లాడితే సమాజంలో విలువ ఉన్నదా లేదా అని చూసుకోకుండా ఇష్టానుసారంగా ఇటువంటి లుచ్చా లఫుడ్ గాళ్ళకు సపోర్ట్ చేస్తే ఇటనే పాడేది. ఒకసారి చూడు. అనేక రకాలుగా ఇబ్బందులు ఉండొచ్చు, ఒకరు తిట్టొచ్చు, ఇంకొకరు. బట్ వ్యక్తిత్వం అనేది ఎట్లా ఉంటది అంటే అన్నం పెట్టడానికి సున్నం పెట్టాలి, తిన్న వ్యక్తిత్వం అనేది ఎట్లుండాలంటే నీ లెక్క ఉండాలిరా. తిన్న పల్లెంకానే పాయకాన పోవాలి, తిన్న పల్లెంకానే పాయకాన పోవాలి, నీ లెక్క ఉండాలి వ్యక్తిత్వం. మొత్తానికైతే అన్నం పెట్టడానికి సున్నం పెట్టాలి. స్థాయి నుంచి ఎవడైతే పై స్థాయికి వస్తాడో వాడికి ఆ వాల్యూస్ తెలుస్తుంది. ఆ వాల్యూస్ తోనే భారత్ యువసేన ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాలుగా కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. బట్ అందరం గ్రౌండ్ ఊర్లో పుట్టిన బిడ్డలమే కాబట్టి, అందరం ఆ వ్యవసాయ రైతులకు పుట్టిన బిడ్డలమే కాబట్టి ఏమన్నట్టు ఎలా చెప్తాడా వీడు? తినకలం కాడ ఏరిగేటోడు ఏమన్నా చెప్తాడు. ఇక వీడు సింపుల్గా చెప్పాలంటే బాగా చెప్తాడు. ఇక కొన్ని వీడియోలు అవి ఇది ఒకటి, ఇక ఈ ఫోటోలు ఒకటి, ఇది ఒకటి, ఈ వీడియో, ఈ ఫోటోలు. ఇగో ఈయన గురించి సిద్ధగాని హరిశంకర్ గౌడ్ ఈయన గురించి పదే లేవనెత్తా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చూసినావా? ఎవరెవరైతే వీనికి టచ్లో ఉంటారో వాళ్ళ పేర్లు ఎత్తా ఉన్నారు. ఆ పేర్లు ఎత్తిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఒక గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి రాలే. ఈయన పార్టీలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయిండు, తీన్మార్ మల్లన్న ఎందుకు తీసినాడో ఒక మాట ఈయన చెప్పాను. ఆయన వ్యక్తిత్వం నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు. అసలు మల్లన్న పార్టీలకు వచ్చిన తర్వాత ఈయన ముఖం నాకు తెలుసు. ఈయన ఎక్కడో టీడీపీ ఎమ్మెల్యే దగ్గరనో ఎవరి దగ్గరనో పనిచేసినట, నాకు పెద్ద పరిచయం కూడా లేదు. ఒక్కసారి చెప్పు మనకు అంతే. తీన్మార్ మల్లన్న ఈయన ఎందుకు తీసేసినావు, ఒకవేళ ఎందుకు తీసేసిన ఈ కారణం చేత తీసేసిందని ఈయన ఒక మాట చెప్పాను. ఈ దొంగ నా కొడుకు అంటాడు బీసీలను పార్టీలకు వెళ్ళి తీసేస్తాడు, మా హరిశంకర్ గౌడ్ని ఎందుకు తీసేసినావు, మా మేనం సాముని ఎందుకు తీసేసినావు, ఒక లిస్ట్ చెప్తా ఉన్నాడు. దొంగ నా కొడుక వాళ్ళని చెప్పుకోను. ఫస్ట్ వాళ్ళను పార్టీలకు వెళ్ళి ఎందుకు తీసేసినావో పార్టీకి చెప్పుకోను ఒకసారి. పార్టీ ఏ కారణం చేత లేకుండా నీ లెక్క ఈ దొంగ నా కొడుకు ఈడున్నాడా క్యూన్యూస్లో పని చేసుకుంటా క్యూన్యూస్ పైన విష ప్రచారం చేస్తాడు. విష ప్రచారం అంటే మల్లన్నతో ఏం కాదబ్బా, నేనే పెద్ద పోటు కానీ అవురా, నీ బతికేంత, నీ కత్తెంత, నీ లెక్కెంతరా లుచ్చా నా కొడుక. తినకాలం కాడ నువ్వు పాయకాన పోయటోని నీ బతికేంత, నీ కత్తెంతరా దొంగ నా కొడుక. ఇష్టానుసారంగా విష ప్రచారం చేస్తూ ఉంటే తీన్మార్ మల్లన్న టీంలోకి వెళ్ళి మనుషులు తీసుకుంటూ ఉంటాడు, క్యూన్యూస్లోకి వెళ్ళి మనుషులు తీసుకుంటావు. ఈయన స్టాఫ్ మొత్తం క్యూన్యూస్లో ఇప్పుడు క్యూన్యూస్లో పనిచేసిన వాళ్ళే, తీన్మార్ మల్లన్న టీంలో పనిచేసిన వాళ్ళే. పాపం వాళ్ళను అటు కాకుండా చేసి అంగడి చేస్తాడు. వీడు అడ్డగోలు సంపాదిస్తాడు. ఇప్పుడు ఈయన అనుకో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి సంగతి కూడా నాకు తెలుసు. వచ్చినప్పుడు అందరు భాగవతాలు బయటపడతాయి, ఏం టెన్షన్ లేకుండా అందరు భాగవతాలు బయటకు తీస్తా. ఇక వీడు ఏంటంటే తీన్మార్ మల్లన్నకు ఎవరు దూరం అయితే వాళ్ళని దగ్గర తీసుకున్న పనిలో ఉన్నారు వీళ్ళు. ఇగో పంది బలిసినాడు ఊరవంది బలిసినాడు. చూడు ఎట్లున్నాడు, ఊరవంది లెక్కలేడా. ఒకప్పుడు టీషర్ట్లు వేసుకుని ఎట్లుండే, వీడు ఎట్లా ఊరవంది లెక్క బలిసిండు చూసిరా. మంచిగా ఊరవంది, కళ్ళు ఇట్లా మన మూసుకపోతున్నాయి, కనుబొమ్మలు ఉబ్బి ఇట్లా మూసుకపోతున్నాయి, కళ్ళు. ఇగో ఇది బండి సంజయ్ దగ్గర ఇలాంటి లుచ్చానా కొడుకులను బండి సంజయ్ సపోర్ట్ చేస్తాడు. ఒకసారి చూడు. ఇక బండి సంజయ్ ఎట్లా సపోర్ట్ చేస్తాడు చూడు. ఒకసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇగో బండి సంజయ్ కుమార్ చూడు. ఇక ఇలాంటి ఉచ్చల్లాగుర్రి సంకల్లాగుర్రా అనే వ్యక్తులతో పట్టుకొని ఇగో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు బండి సంజయ్కి సంబంధించింది. గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వం పాలేరు. ఇగో ఈయన బండి సంజయ్ కుమార్. ఇక ఇది చూసిరా. ఇగో ఇది కథ. ఇక కొన్ని ఫోటోలు ఉన్నాయి, నేను చూపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇంకొక ఫోటో చూపెట్టాలి మీకు.
ఇగ్గో అరే ఒక్క ఫోటో ఉంటుందా ఇది ఇగ్గో వీడున్నో వీడోడు మొన్న ఒక వీడియో చేసుకుంటా వీడు తిట్టాక ఇంకొంత తిట్టి పెడతాను నన్ను. నీకు నాగరాజన పెద్ద తోపు తురుమని నాగరాజన గురించి నీకు ఏం తెలుసురా? నా బొత్సు తెలుసు నీకు. కుంభం అనిల్ కుమార్ రెడ్డితో చేతులు కలిపి ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఒక నీ సామాజిక వర్గమే మున్నూరు కాపు సామాజిక వర్గమైనటువంటి బిడ్డ అటువంటి ఒక ఆడబిడ్డను చైర్మన్ కాకుండా చేసింది నువ్వు కాదరా లుచ్చా నా కొడుక? బ్లాక్మెయిల్ చేసేది నువ్వు కాదరా? తీన్మర్మల్లన్న దగ్గర పోతే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది లుచ్చా నా కొడుకు. అది ఫస్ట్ చెప్పు. అది చెప్పకుండా ఈ లుచ్చా నా కొడుకు కళ్ళు ఇట్లా పలిసిన చూడు. మామూలుగా ఇట్లా చూస్తాండి రేసు ఇట్లా అంటే గుద్దునా అన్నట్టు ఎట్లా చూస్తాను చూసినావు? మొత్తం కళ్ళు ఇట్లా 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 బయలుగా అమ్ముతున్నాయి ఆయనకి కళ్ళు ఇట్లా మత్తు వినన్నట్టు చూస్తా ఉన్నాడు. ఈయన చూపు చూడు ఎట్లా చూస్తాడు. ఊరవాన్ని బలిసినట్టు బలవలే ఈ దొంగన కొడుకులు వీళ్ళందరూ. అవి మీకు లక్షలు ఎట్లా వస్తాయి చెప్పురా? ఒక 16 లక్షల కారు వచ్చింది వీనికి తెలుసా? 16 లక్షల కారు. ఒక జర్నలిస్ట్ని తిడితే 5 లక్షల రూపాయలు ఇచ్చిండే. ఒక జర్నలిస్ట్ను పదే బట్టలు ఇప్పినట్టు తిడితే ఆ తిట్టడం వల్ల ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ దరిద్రం ఈ ఓనిది నీ అవి సావని ఇది అని ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చింది ఒక జర్నలిస్ట్ని తిడితే. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇలాంటి లుచ్చానా కొడుకులు బీసీ ఉద్యమాలకు బీసీ నాయకులకు సపోర్ట్ చేస్తారట. నేను కూడా బీసీనే, మేము అందరం బీసీలేమని చెప్తాను. చెత్తనా కొడుక బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ సంఖ నాక్కుంటా, ఏది బండి సంజయ్ సంఖ నాక్కుంటా, అటు గుంటకర్ల జగదీశ్వర్ రెడ్డి సంఖ నాక్కుంటా, ప్రభుత్వ వైపు ఆలేరు బీర్లాల సంఖ నాక్కుంటా. ఎందుకంటే తీన్మార్మలన్న ఎక్కడ ఆలేరుల భువనగిరిలో దమన ఇక్కడ ఆలేరు నుంచి పోటీ చేస్తాడు అని ఈ లుచ్చానా కొడుకుని దగ్గర పెట్టుకుని ఆట ఆడిస్తూ ఉన్నాడు బీర్లాలే. అంటే బీసీ ఉద్యమాలు చేసే తీన్మార్మలన్న ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తూ బీసీల బతుకులు నాగం చేసే బీర్లాలే ఇక్కడ. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి మిత్రులారా ఇది జరుగుతూ ఉన్నది. ఈడ ఆఫీస్ ఓపెన్ చేసి అంత అయిపోయింది. ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఈ ఆఫీస్ ఫోటో కూడా నాకే ఉండే. ఒక్క నిమిషం ఆ ఫోటో కూడా చూపెడతా. ఆఫీస్ ఫోటో కూడా చూపెడతా. వీడు ఆఫీస్ అడ్రస్. ఇప్పుడు ఇట్లా బిడ్డ నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి ఉత్సల్ నాకుర్రి సంకల్ నాకుర్రి అని ఎప్పుడన్నా మాట్లాడినావు అనుకో బిడ్డ, నీ లైవ్లోకి వస్తాం. నీ లైవ్లోనే సమాధానం చెప్పాలి. ఇక నీ లైవ్లో సమాధానం చెప్పాలి. ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి, నేను చూపెడతా. రైట్, ఇవి చూడాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపు ఒక 20,000 పోవాలి వీడియో. ఒక్కసారి చూడుర్రి. ఇగో ఈయన ఆఫీస్ ఇదే. ఈ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టిండు ఈడు ఆఫీసు. ఇది బీర్లాయల ఇక్కడ వచ్చింది. బీర్లాయల వచ్చింది ఇక్కడ. ఈయన ఆఫీస్ లొకేషన్ చెప్పన్నా. ఇది నిన్ను కనుక్కోవడం అంటే ఎంతసేపు రా నాయన? ఇదేమైనా అసలే ఈ ఆఫీస్ ఇది. ఈయన ఆఫీస్ ఇది. కృష్ణా రెసిడెన్సీ అట. కృష్ణా రెసిడెన్సీ. ఇదే అపార్ట్మెంటు. ఈ అపార్ట్మెంట్లో వీడు ఉంటా ఉన్నాడు. ఇలా ఆఫీస్ ఓపెన్ చేసిండు. మంచిగా ప్యాకేజీలకు అలవాటు పడి ఆఫీస్ ఓపెన్ చేసి ఇక పొద్దున్న లేస్తే ఇదే పని మీద ఉంటాడు. ఆ తిట్టుడు పని ఇదే పని మీద. ఆఫీసులోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు, సమస్యల గురించి మాట్లాడేది. దయచేసి మిత్రులారా ఇది జరుగుతూ ఉన్నది. బండి సంజయ్ కుమార్ కానీ నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి లుచ్చా లఫుడ్గాలను సపోర్ట్ చేసే బదులు మీరు మీ నైతిక విలువలు, రాజకీయ నైతిక విలువలు తొంగలో దొక్కి ఇష్టానుసారంగా ఇటువంటి లఫుడ్గాలకు సపోర్ట్ చేస్తే మీ బ్రతుకులు కూడా ఆగమైతే, మీ రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. దయచేసి మిత్రులారా ఒకటే చెప్తున్నా, దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో తర్వాత బండి సంజయ్ కుమార్ గారికి ఒక కౌంటర్ ఎన్కౌంటర్ ఉంటుంది తప్పకుండా.